లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జూలై 29వ తారీఖు. వివేకపుట ఆత్మ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. వివేకము గల ఆత్మ అనగా దేవుని యెడల సున్నితత్వము కలిగి ఉండుట. వివేకము లేకపోవుట చాలా తీవ్రమైన విషయము. నా సొంత జీవితాన్ని చూచి నేను ఆశ్చర్యపడుతూ ఉంటాను. దేవుని ఆత్మ నీకు చురుకుగా సహాయపడినప్పుడు కొన్ని అసాధారణ విషయాలను చూస్తావు. మీలో కొంతమందికి మీ చుట్టూ జీవించడి వారి యొక్క ఆత్మీయ క్షేమము విషయమైన చింత లేదు. అది చాలా విచారకరము. ఒకసారి ఒక యవ్వనస్తునికి ప్రార్థనా మందిరంలోని అద్దాలను శుభ్రపరిచే పనిని అప్పజెప్పాను. అయితే అతని జీవితం గాజు వలె పారదర్శకంగా లేదు. ఎంత అపజయము! దేనిని దాచలేని గాజు వలె క్రైస్తవ జీవితం పారదర్శకంగా ఉండాలి. మన ప్రభువుపై వివేకపుటాత్మ ఉన్నది అని బైబిలు చెప్పుచున్నది. నీకు వివేకపుటాత్మ ఉంటే ఇతరుల కష్టాలను గ్రహించుకొనగలవు. ఆత్మలో ఏకత్వము కొరకు ప్రాకులాడుతావు. సామాన్య ప్రజలకు అలాంటి వివేకము ఉండదు. సాధారణంగా రోడ్డు రోలర్ను లాగే పనివారు అందరూ కలిసి హైలెస్సా అనుకుంటూ ఒకే విధంగా లాగుట వలన అంత బరువైన దాన్ని లాగగలుగుతారు. ప్రార్థనా పరులు అని అనిపించుకునే కొంతమంది కొన్నిసార్లు ఇలాంటి ఏకత్వము కలిగి ఉండటంలో విఫలమైపోతున్నారు. నీవు పడిపోతే మనమందరము పడిపోతాము. ఒక కుటుంబము కూలితే అందరూ కూలినట్లే. మనము దానిని అర్థం చేసుకుంటలేదు. ఇస్కరియోతు యోధాను బట్టి యేసు ఎంతో బాధపడినాడు. అతడు పుట్టకుంటే బాగుండునని అన్నాడు. దేవునికి అవమానము తెచ్చేవారిని బట్టి విచారపడాలి. మనము ప్రభువును ఘనపరిస్తే ఆయన మనలను ఘనపరుస్తాడు అని మనకు తెలుసు. మనము ఘనతను మాత్రమే కోరేవారమైతే విచారపడాలి. క్రైస్తవ జీవితంలో మనము నెమ్మదిగా గుర్తించబడాలని కోరుకునే వారంగా మారిపోగలము. ఏకాత్మతో ప్రార్థిస్తూ ఆత్మలో ఏకీభవించి అందరూ కలిసి ఐకమత్యంతో పనిచేస్తే దేశానికి అంతటికీ సువార్త అందింపబడులాగున దేవుడి మార్గాలను తెరుస్తాడు. అలాంటి గ్రహింపు విధేయత గలవారు మనకుంటే మనము ప్రపంచాన్నంతటినీ చేరుకోగలము. ఆయన పని మనం చేస్తుండగా దేవుని ఆత్మ మనకింకా వివేకమునిచ్చునుగాక. జాషువా డానియల్ గారు.